ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో రే కమాండ్ అంటే అబౌట్ రే కమాండ్ గురించి మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ నాకు నెక్స్ట్ కమాండ్ ఏంటంటే కన్‌స్ట్రక్షన్ లైన్ అని చెప్తారు. సో, ఈ కన్‌స్ట్రక్షన్ లైన్‌నే ఆటోకాడ్‌లో ఏం చెప్తారంటే ఎక్స్ లైన్. ఏం చెప్తారు ఇందులో? ఎక్స్ లైన్. దీనికి షార్ట్‌కట్ ఏమో ఎక్స్ఎల్ అని మనం చెప్తాం. అయితే ఎక్స్ లైన్ అంటే అర్థం ఏంటంటే ఇది కూడా ఒక ఇన్ఫినిటీ లైన్ అనే అర్థం. అదే సార్ మరి రే అనేది కూడా ఒక ఇన్ఫినిటీ లైనే కదా అంటే రే కమాండ్లో ఏంటంటే మనం ఒక పర్టికులర్ పాయింట్ తీసుకొని అంటే ఒక స్టార్ట్ పాయింట్ నుండి ఇన్ఫినిటీ లైన్ క్రియేట్ అవుతుంది. అదే కన్స్ట్రక్షన్ లైన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో నాకు ఇన్ఫినిటీ లైన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం కొన్ని డిజైన్స్ పరంగా మనం ఏదైనా డిజైన్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ మన దగ్గర ఏంటి ఉండాలి? అయితే మన దగ్గర రిఫరెన్స్ ఉండాలి. అంటే రిఫరెన్స్ అంటే ఏంటి? మనం ఏదైతే డయాగ్రామ్ డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి కావలసిన ఇమేజ్ కానీ రిఫరెన్స్ కానీ మన దగ్గర ఉన్నదనుకోండి. సో అప్పుడు మనకేమవుతుందంటే ఈజీగా దాన్ని వర్కౌట్ చేయడానికి అవుతుంది. అర్థమవుతుందా మీకు? అంటే మెయిన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం వాటిని ఎలాగ క్రియేట్ చేయగలుగుతాము అనేది మనం ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ డయాగ్రామ్లో ఇది ఇక్కడ నుండి ఇది 40 ఉంది, ఇది 20 ఉంది. అంటే 20 అనేది ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇది ఓవరాల్గా 40 ఇచ్చాడు. ఇదేమో మధ్యలో 80 డిస్టెన్స్ ఇచ్చాడు, ఇది 40 ఉంది. అంటే నాకు ఈ డయాగ్రామ్ నేను డ్రా చేయడానికి చూడాలి బై యూజింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లైన్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ఎల్ అనే ఒక కమాండ్ ఇస్తాను. ఇక్కడ ఏమడుగుతుందంటే మనకి ఫస్ట్ స్పెసిఫై ఏ పాయింట్ అని అడిగింది. ఓకే. అంటే ఏంటి? నాకు ఈ పాయింట్ ఎక్కడ పెడతారని అడుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే దాన్ని 50,50 దగ్గర పెట్టుకున్నాను. 50,50 దగ్గర పాయింట్ని పెడితే అదేం చేసింది? ఎక్కడైతే మనకి 50,50 అనేది వస్తుందో అక్కడ నాకు అది ప్లేస్ అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ ఏమైంది? నాకు అది 50,50 అనేది డైరెక్ట్గా ఇవ్వగానే నాకు ఆటోమేటిక్గా ఏంటంటే బోత్ సైడ్స్ మనకి చూపించేస్తుంది. సో అలా అయితే మనం ఇక్కడ చేయలేం. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్సెల్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను హెచ్ అని చెప్తాను. హెచ్ అంటే ఏంటి? హారిజంటల్ లైన్. హెచ్ అంటే హారిజంటల్ లైన్. అంటే ఇలా ఈ లైన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ హారిజంటల్ లైన్ ఎప్పుడూ కూడా వై యాక్సిస్ అని చెప్పాలి మనం. అంటే 0,50 దగ్గర ఇస్తాను. ఇక్కడ నేను ఎక్కడ ఇస్తాను? 0,50. సో ఎక్కడైతే మనకి ఆ 50 అనేది వస్తుందో ఆ ఏరియాలో నాకు ఇక్కడ చూసారా ఒక ఇన్ఫినిటీ లైన్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ 40 డిస్టెన్స్ ఇచ్చాడు. అంటే
50 ప్లస్ 40 అంటే ఎంత అవ్వాలి మనకి 90. 0,90 అని ఇచ్చి ఎంటర్ కొట్టేయాలి. ఎందుకని ఇక్కడ ఇదొక హారిజంటల్ లైన్ ఉంది, ఇదొక హారిజంటల్ లైన్ ఉంది అంతే. అయితే ఇక్కడ ఇప్పుడు ఇది ఉన్నది, ఇది వర్టికల్ లైన్ అంటారు కదా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్సెల్ అని మనం కమాండ్ ఇచ్చేసి ఇక్కడ వి అంటే ఏంటి, వర్టికల్. వి అంటే వర్టికల్ లైన్ అనేది ఎప్పుడూ కూడా ఆల్వేస్ మనం ఎక్స్ వాల్యూ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50,0 అని చెప్పాను. ఓకే, మరి ఇక్కడ 50 ప్లస్ 40 అంటే 90 కదా. సో 90,0 అది అయిపోయిన తర్వాత మనకి 90 దగ్గరకు వచ్చాం అంటే 90 ప్లస్ 80 ఎంత అవుతుంది మనకి 1 షూరా. సో ఇక్కడ 90 ప్లస్ 80 అంటే 170,0. ఆ తర్వాత మళ్ళీ మనకు ఒక 40 డిస్టెన్స్ ఉంది. 170 ప్లస్ 40 అంటే 210. ఎంటర్ కొడితే ఇక్కడ నాకు ఏమవుతుందంటే సారీ ఇక్కడ మనకి జరిగిపోయింది. ఇక్కడ ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ లైన్ ఎక్స్ఎల్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే హెచ్ అంటే హారిజంటల్. ఏం చేయాలి ఇప్పుడు 0,50 తర్వాత 0,90 అని ఇవ్వాలి. అయిపోయింది అక్కడికి. ఇప్పుడు ఎక్స్ఎల్ అని చెప్పి ఏం చేయాలి, మనం ఎక్స్ వాల్యూ కదా ఇవ్వాలి 50,0. సారీ, ఇక్కడ ఎక్స్ఎల్ అని చెప్పి మనం వి అంటే వర్టికల్ అని చెప్పి 50,0 తర్వాత 40 కలపాలంటే 90 అంటే 90,0. అది అయిపోయింది కదా. తర్వాత ఏంటి ఇవ్వాలి మనం 170,0. అది అయిపోయింది కదా. సో ఇప్పుడు 210,0 ఎంటర్ కొట్టేసాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ఇంకొక హారిజంటల్ లైన్ మర్చిపోయాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ఎల్ అని చెప్పి హెచ్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం 50 దగ్గర స్టార్ట్ చేసాం కదా. సో 50 ప్లస్ 20 అంటే 70 కదా. సో 0,70 అని ఇచ్చేసి ఎంటర్ కొట్టేద్దాం. ఇప్పుడు లైన్ కమాండ్ తీసుకొని నేను ఇక్కడ డైరెక్ట్గా నాకు నచ్చిన మెథడ్లో ఈ లైన్ని డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నాను యాజ్ పర్ డయాగ్రామ్. ఇప్పుడు ఈ హారిజంటల్ లైన్స్ని అలాగే ఈ వర్టికల్ లైన్స్ని నేను తీసేసాను. అంటే ఇప్పుడు నాకేమైంది, సో ఇప్పుడు నేను డైమెన్షన్ పెట్టుకున్నాను అనుకోండి. డైమెన్షన్ టూల్కి వెళ్ళి లీనియర్ డైమెన్షన్ అని చెప్పి ఇక్కడ నుండి ఇక్కడికి నాకు డైమెన్షన్ ఏమో ఎంత రావాలి. సో ఇక్కడ చూసారా వచ్చేసింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత కావాలి మనకి 80. సో అలాగే మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలి 40. సరిపోయిందా? ఓకే. అలాగే ఫర్ సపోజ్ మరి ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 20. సరిపోయింది కదా. సో
అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, డిపెండ్ ఆన్ ద డయాగ్రామ్ అనేది మనం ఒక డైమెన్షన్తోనే ఇక్కడ మనం డ్రా చేసాం చూడండి. అంటే నాకు ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ అనేది నా దగ్గర ఉంటే నేను డ్రాయింగ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. లేకపోతే మనకేమవుతుంది, సో ఇది ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలంటే ఓకే ఇలా చేయొచ్చు, లేదంటే మనకి ఈ రకంగా మనకి ఇక్కడ క్రియేట్ అవ్వచ్చు అని మనం ఎస్టిమేషన్ వేసుకోవడమే. సో దానివల్ల మనకేమవుతుంది, అవుట్పుట్ అనేది రాదు కదా. అర్థమైందా ఇప్పుడు మీకు? అంటే మనం అదే రే కమాండ్ తీసుకుంటే రే కమాండ్లో ఇలాంటి డయాగ్రామ్స్ మనం డ్రా చేయలేం. రే కమాండ్ ఏంటంటే జస్ట్ మనం యాంగిల్ ఇవ్వడం వరకే అది నాకు వర్కబుల్ అవుతుంది. బట్ ఇందులో అలా కాదు, ఒక హారిజంటల్ లైన్ క్రియేట్ చేశాను, ఒక వర్టికల్ లైన్ కూడా క్రియేట్ చేశాను. ఈవెన్ ఇక్కడ ఎక్స్ లైన్లో కూడా ఎక్స్ఎల్ అని చెప్పి మనకి ఇక్కడ ఏ అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమడుగుతుంది, నాకు ఒక యాంగిల్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 degrees ఇచ్చాను అనుకోండి యాంగిల్, అదేమడుగుతుందంటే త్రూ పాయింట్ అడుగుతుంది. అంటే ఏంటి, నేను ఎక్కడ ఏ పాయింట్ దగ్గర నాకు పిన్ చేస్తారని అడుగుతుంది. నేను ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను అనుకోండి, అంటే అక్కడ నుండి ఆ రకంగా మనకి 10 degrees అనేది మనకి చూపిస్తారు. ఓకే, సో మరి అది అవునా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనం యాంగిల్ పెట్టుకున్నాం అనుకోండి, సో దీని నుండి ఇక్కడ చూడండి మనకి ఇది సెలెక్ట్ అవ్వట్లేదు చూసారా, ఎందుకని ఇది ఒక ఇన్ఫినిటీ లైన్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రిమ్ అనే కమాండ్తో దీన్ని నేను ట్రిమ్ చేసేస్తాను బోత్ సైడ్స్. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే నేను డైమెన్షన్ టూల్కి వెళ్తే ఇప్పుడు చూసారా నాకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఎంత వచ్చింది నాకు, అది 10 degrees వరకు సరిపోయిందా లేదా? సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేయాలనుకున్న ఆబ్జెక్ట్ బట్టి దాని యొక్క షేప్ని బట్టి అది ఎక్కడ మనం బేస్ పాయింట్ ఇస్తున్నామనే బట్టి కూడా మనం దానిలో యాంగిల్ని మనం ఈజీగా క్రియేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం. అర్థమైందా? సో దీన్ని ఏమంటారంటే యాంగిల్ అని అంటారు. అలాగే మనకి ఎక్స్ లైన్లో బైసెక్ట్ అని మనకి మరొక ఆప్షన్ ఉంటుంది. బైసెక్ట్ అంటే ఏంటి, లైన్కి మధ్యలో ఇంకొక లైన్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ముందు దానికి బిఫోర్ OSNAP అని కమాండ్ ఇస్తే నాకు ఆబ్జెక్ట్ స్నాపింగ్ అనేది అంటే డ్రాఫ్ట్ సెట్టింగ్స్ అనే ఒక డైలాగ్ బాక్స్ నాకు కనబడుతుంది. ఇందులో నాకు ఇవన్నీ కూడా అన్నీ సెలెక్ట్ ఆల్లో ఉన్నాయో లేదా చూసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఓకే అని మనం ఇవ్వాలి. అర్థమైందా? సో అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ స్నాప్ మోడ్ కమాండ్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఓకే, సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం XL అని మనం ఇచ్చేసి ఇక్కడ మనం ఏంటి చేస్తాం, ఇప్పుడు నెక్స్ట్ ది బైసెక్ట్ అంటే B అని ఇవ్వాలి. B అని ఇచ్చి ఎంటర్ కొడితే ఏమవుతుంది, స్పెసిఫై యాంగిల్ వర్టెక్స్ పాయింట్ అని అన్నాడు. అంటే రెండు లైన్స్ ఎక్కడైతే నాకు జాయిన్ అవుతుందో ఆ జాయిన్ అయిన పాయింట్ని మనం వర్టెక్స్ లైన్ అని అంటారు. సో వర్టెక్స్ పాయింట్ అని అంటారు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఇచ్చాను అనుకోండి, ఇది నా వర్టెక్స్ పాయింట్ అయింది. ఇప్పుడు ఏమడుగుతుంది, నాకు స్టార్టింగ్ యాంగిల్ అడిగింది, ఎండింగ్ యాంగిల్ అడిగింది.
ఎంటర్ కొడితే ఈ రెండిట్ల మధ్యన ఒక ఇన్ఫినిటీ లైన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే మనం సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి ఆబ్జెక్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఆబ్జెక్ట్ని నేను డ్రా చేసి ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తాను, ఎక్సెల్ అని ఇచ్చి ఇక్కడ ఓ అంటే ఆఫ్సెట్ అని చెప్పి మనం ఒక డిస్టెన్స్ అంటే ఒక 20 డిస్టెన్స్ ఇచ్చారు. ఇచ్చి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఒక ప్లేస్ ఇచ్చాను, అంటే ఒక అదర్ పాయింట్. అనగానే ఏమైంది, ఇది ఏదైతే ఆబ్జెక్ట్ నేను డ్రా చేశానో అదే షేప్లోని ఒక ఇన్ఫినిటీ లైన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అర్థమైందా? సో అది ఈరోజు క్లాస్. ఓకే.